మంచినీళ్ళ కోసం స్కూల్లో పెట్టిన పెద్ద పెద్ద బానల్లో కుండలు బానలంటే పెద్దవి అనమాట. అలాంటి వాటిట్లల్లో తీసుకొచ్చి ప్యూను నీళ్లు పోస్తే తాగినటువంటి వాళ్ళం. అదే సందర్భంలో అక్కడ మంచినీళ్ళ పంపులుంటే ఇట్లా పట్టుకు తాగినటువంటి తరం అది. అలాంటిది ఇవాల్టి రోజున మంచినీళ్ళకి సంబంధించి ఒక మంచి పని చేసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. స్కూళ్ళల్లో మంచినీళ్ళకి కరువైనటువంటి రోజుల్లో ప్రతి స్కూల్లో ఒక ఆర్ఓ ప్లాంట్ నాడు నేడు కింద స్కూళ్ళల్లో పెట్టేశాడు ఆల్రెడీ. ఆర్ఓ ప్లాంట్ మెయింటెనెన్స్ సిస్టమ్ కూడా తీసుకొచ్చాడు. మిగతా వాటికి కూడా అప్పుడు పెడితే అందులో కొన్నింటిని ఈ ప్రభుత్వం వచ్చాక ఆపేసింది. ఆర్ఓ ప్లాంట్ పూర్తి చేయించి 5 ఏళ్ల మెయింటెనెన్స్ కూడా పెట్టాడు రూలు జగన్మోహన్ రెడ్డి. అంత పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొస్తే నిర్వహణ వైఫల్యం లేదా పిల్లల పట్ల నిర్లక్ష్యంతో వదిలేస్తే ఆ తప్పుని బాబు సర్కారుకే కాకుండా జగన్కి ఆపాదించే ప్రయత్నం చేస్తోంది నీచ పత్రిక ఈనాడు. 235 కోట్లు పోయా, శుద్ధ జలము లేదాయే, ప్రభుత్వ బడుల్లో అలంకారప్రాయంగా ఆర్ఓ ప్లాంట్లు, చాలా చోట్ల బిగించకుండానే వదిలేసిన వైకాపా సర్కార్, గుత్తేదారులు 5 ఏళ్ళు నిర్వహించాలని నిబంధనను పట్టించుకొని అధికారులు నిర్వహణ గాలికి వదిలేశారు. నిర్వహణ గాలికి వదిలేశారంటే ఎవరు ఫెయిల్యూర్ అప్పుడు? ఈ ప్రభుత్వందా ఆ ప్రభుత్వందా? వీళ్ళ వార్తలు వీళ్ళ నీచమైనటువంటి కవరింగ్లు అట్టుంటాయి.